సో యూజువల్గా ఇలా 50-60 ఇయర్స్ వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో వస్తే ఏంటంటే యూజువల్గా అది ఆస్టియో ఆర్థరైటిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి కీళ్ళ అరుగుదల మేబీ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్ ఆర్ నీ మీద బాగా స్ట్రెయిన్ పడిపోతుంది, వాళ్ళు బాగా కిందని కూర్చొని లేదా మెట్లు ఎక్కడం దిగడం అంటే మరీ విపరీతంగా జాయింట్ మీద లోడ్ పడిపోయింది, వాళ్ళ మజిల్ స్ట్రాంగ్గా లేదు, వాళ్ళ డైట్లో అడిక్వేట్ కాల్షియం ప్రోటీన్ లేకపోవడం వల్ల మజిల్ స్ట్రెంగ్త్ అడిక్వేట్గా లేనప్పుడు ఏంటంటే జాయింట్ తొందరగా అరిగిపోతుంది. అందుకే వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అని నిర్ధారించాక అంటే ఫస్ట్ థింగ్ అది నిజంగానే ఆస్టియో ఆర్థరైటిసా వేరే కారణమా అన్నది చూసుకోవాలి. బట్ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది నిర్ధారించాక ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసామనుకోండి, దీంట్లో మనకి ఎక్స్రేలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే ఏంటంటే మనం పేషెంట్కి ప్రిడామినెంట్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్సే చెప్తాం. అంటే నీ స్ట్రెంగ్త్ పెంచడానికి ఎక్సర్సైజెస్ చేయటం, సైక్లింగ్ లాంటి ఎక్సర్సైజెస్ చేయటంలో నీ స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. సో ఎక్సర్సైజెస్ చేయటం, బరువు ఎక్కువగా ఉన్నారనుకోండి బరువు తగ్గమని చెప్పటము, పెయిన్ ఎక్కువగా ఉంటే అప్పటికి ఏదైనా కొంచెం ఫిజియోథెరపీ ఇవ్వటము, లేదా నీ స్టెబిలైజ్ చేయడానికి నీ బ్రేసెస్ కానీ నీ క్యాప్స్ కానీ పెట్టుకోవటము, ఆ పీరియడ్ అంటే పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు పెయిన్ రిలీఫ్ మెడికేషన్స్ వాడటం, ఆ టైంలో జాయింట్కి కొంచెం రెస్ట్ ఇవ్వటం, ఇవి వాళ్ళు అండ్ కొన్ని జాగ్రత్తలు లైక్ ఎక్కువగా స్క్వాట్ చేయకండి, ఓవర్ట్గా మెట్లు ఎక్కడం దిగడం చేయకండి, ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ చెప్తాం. అదే వాళ్ళు మన దగ్గరికి వచ్చేసరికి లేటర్ స్టేజెస్లో వచ్చారనుకోండి, సే 3rd or 4th స్టేజ్లో వచ్చారు అండ్ ఇంకా వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు, విపరీతంగా పెయిన్ ఉంది, యూజువలీ అంత సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్కి వెళ్ళమని వి సజెస్ట్ చేసేది మేము కాదు, యూజువల్లీ ఆర్థోపెడిషియన్స్ చేస్తారు, బట్ వి సజెస్ట్ టు దెమ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అనమాట.